అందుకే 16వ శతాబ్దంలో సైనికులను చంపడం దాదాపు అసాధ్యం. అతని ముఖం మీద ఉన్న కవచం డిజైన్ ఇలా ఉంది. ముఖంలోకి కత్తి తూర్చడం అసాధ్యం. మెడ చుట్టూ గొలుసుతో తయారు చేసిన ఆర్మర్ ఉంది. దీంతో మెడపై కూడా కత్తితో పొడవడం అసాధ్యం. చైన్ కవచం సూట్ లోపల కూడా ధరించేవారు. దీంతో ఎవరైనా క్రింద నుండి అటాక్ చేసినా ఏమీ కాదు. కానీ ప్రతి సైనికుడు అంత బరువైన కవచాన్ని ధరించడు. దానిని నైట్స్ మాత్రమే ధరించగలరు. అండ్ నైట్స్ అవ్వడం ఎంత కష్టమంటే వేల మందిలో ఎవరో ఒక్క సైనికుడు మాత్రమే నైట్స్ అయ్యేవారు. అందుకే 16వ శతాబ్దంలో సైనికులను చంపడం దాదాపు అసాధ్యం. అతని ముఖం మీద ఉన్న కవచం డిజైన్ ఇలా ఉంది. ముఖంలోకి కత్తి తూర్చడం అసాధ్యం. మెడ చుట్టూ గొలుసుతో తయారు చేసిన ఆర్మర్ ఉంది. దీంతో మెడపై కూడా కత్తితో పొడవడం అసాధ్యం. చైన్ కవచం సూట్ లోపల కూడా ధరించేవారు. దీంతో ఎవరైనా క్రింద నుండి అటాక్ చేసినా ఏమీ కాదు. కానీ ప్రతి సైనికుడు అంత బరువైన కవచాన్ని ధరించడు. దానిని నైట్స్ మాత్రమే ధరించగలరు. అండ్ నైట్స్ అవ్వడం ఎంత కష్టమంటే వేల మందిలో ఎవరో ఒక్క సైనికుడు మాత్రమే నైట్స్ అయ్యేవారు.